పోక్సో కేసుల్లో 18 ఏళ్లలోపు వారే అధికం. మంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్ అన్ని విద్యాలయాల్లో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. పాఠ్యాంశాల్లో స్వీయ క్రమశిక్షణ ఓ సబ్జెక్టుగా చేర్చుతామన్నారు. విశాఖలో మహిళా రక్షణకు కలిసికట్టుగా కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడారు. పోక్సో కేసుల్లో 60% మంది 18 ఏళ్లలోపు, 20% మంది 20 ఏళ్లలోపు వారే ఉంటున్నారన్నారు. ప్రేమ ముసుగులో చేరిన తప్పులకు యువత బలైపోతున్నారని చెప్పారు. అయితే ఈ 18 సంవత్సరాల వాళ్ళు ఈ పోక్సో కేసులు కొన్ని కేసులలో ఉంటున్నారని చెప్పేసి మన మంత్రి అనిత గారు చెప్పారు కదా. అసలు యాక్చువల్గా ఏంటంటే 18 సంవత్సరాల వాళ్ళు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో మోడల్ సూపర్ మోడల్ అనుకుంటా కొంతమంది మోడల్స్, దాని తర్వాత పనికి మాలిన చెత్త విధవలు ఉన్నారు చూసినా, వాళ్ళని చూసి చెడిపోతారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే వాడు బీరువాడు ఏమ్రా ఇది అనుకుంటున్నావా అది అనుకుంటున్నావా అని చెప్పి డైలాగ్ కొట్టాగానే ఈ పిల్లలు కూడా వాళ్ళలాగానే చేయాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్, దాని తర్వాత ఇట్లనే చేయాలి, అమ్మాయిలు పోతుంటే అబ్బా పోరు ఎట్లుంది అని చెప్పి డైలాగులు కొట్టడం. సో గిసోంటి దాంట్లో వల్ల ఈ పోక్సో కేసుల్లో పిల్లలు యువత చాలామంది ఇరుక్కుంటున్నారు. ఈ 18 సంవత్సరాల పిల్లలు ఏంటంటే నిబ్బా కాబట్టి వీళ్ళకు దిమాకు జర మెచ్యూర్డ్ ఉండదు కాబట్టి సో వీళ్ళందరూ అట్లా అయిపోతారు అన్నట్టు. ఎక్కడైనా కాదు, దేశం మొత్తంలోనే నలుమూలలు ఇదే జరుగుతుంది. ఇప్పుడు 18 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఎక్కడికో స్టేజ్లో ఉండాల్సిన పిల్లలు చాలామంది ఫోన్లు పట్టుకొని అమ్మాయిలకు లవ్యూలు గివ్యూలు చెప్పుకుంటూ ఉంటున్నారంటే మన దౌర్భాగ్యము. సో ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందని చెప్పి చూసినావా, ఈ పోక్సో చట్టం గురించి ఒక సబ్జెక్ట్ పెట్టాలని చెప్పి చూసినావా, సో చాలా మంచి నిర్ణయం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ యావత్ మన భారతదేశంలో మొత్తము ఈ పోక్సో చట్టం అనేది పెడితే చాలా మంచిగా ఉంటుంది, మంచి డెవలప్మెంట్ అయిపోతుంది. పిల్లలకు కూడా తెలుస్తుంది పోక్సో అంటే ఏంది. ఒకవేళ అందులో కనుక ఒకవేళ వాళ్ళు కనుక ఏమంటారు కదా, ఆ పోక్సోలో కనుక వాళ్ళు కేసు నమోదయ్యిందాక వాళ్ళ జీవితం ఎట్లయిపోతుంది, ఎట్లా బలైపోతుంది అనే దాని గురించి ఆ లెసన్ చెప్పడం అనేది చాలా గ్రేట్ అనుకోవచ్చు మనం.